మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా అది నేను ఎప్పుడు మర్చిపోను. ఇక్కడే కాదు, నా పర్యటనలో చాలా మందిని కలుసుకున్నాను, ప్రజలు గాని కార్యకర్తలు గాని. వాళ్ళిచ్చిన నాకు ఆ ధైర్యం ముందుకెళ్ళటానికి నేను ఎప్పుడు మర్చిపోను. అది అదే కాకుండా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లుగా సీఎంగా ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన పడిన కష్టం అదొక ఎత్తు. ఆయనలాగా ఎవరు కష్టపడలేరు, ఏ నాయకుడు కూడా. రాత్రింబగళ్ళు ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి, ఆ 5 ఏళ్లలోనే యావత్ భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఉండాలని ఆయన కష్టపడ్డారు. కానీ ఆయన కోసం ఆలోచించలేదు, ఆయన కుటుంబం కోసం కూడా ఆలోచించలేదు. అట్లాంటి మనిషిని 53 రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించారు. అది వాళ్ళు పిచ్చిదనం గాని ప్రజలు ఎవరూ నమ్మలేదు. అందుకే ఏ నాయకుడికి కూడా రారు. అట్లా బయటికి ప్రజలు గాని కార్యకర్తలు గాని ముందుకొచ్చారంటే అది ఒక నాయకత్వం మీద వాళ్ళకుండే నమ్మకం. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు నేను ఇంకా అనేదాన్ని ఆయన్ని మీరు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని. అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ప్రజలు ఆయన రాత్రింబగళ్ళు వాళ్ళ కోసం పడిన కష్టం మర్చిపోలేదు. ఒక నాయకుడి కోసం ఆయన ప్రజలు ముందుకొచ్చి ఆయన కోసం పోరాడుతున్నారని ప్రతి ఒక్కరికి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అదే కాకుండా ఆ 5 ఏళ్లు ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ప్రతి వర్గానికి ఆయన చాలా ఆలోచించి చాలా పథకాలు తీసుకొచ్చారు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఆ వర్గానికి ఏమి చేస్తే ఆ ప్రజలు సంతోషిస్తారు, అదే కాకుండా వాళ్ళు లబ్ధి పొందుతారు. దాంతో పాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది ముందుకెళ్తుందని, అది ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక్కొక్క పథకం ఆయన ఆలోచించి అది ముందుకు తీసుకెళ్లారు. అట్లానే మీరు పోలవరం, అది మనం ఎప్పుడు మర్చిపోలేవు. 72% అయ్యింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు వరకు దాన్ని పూర్తి చేయలేదు. అది అయ్యుంటే సరే, తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు ఖర్చు, కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్లు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే నా సొంత కళ్ళతో చూశాను. ఒక్క పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలంటే అది చాలా కష్టం. వాళ్ళని నమ్మించి తీసుకురావాలి. అన్ని పరిశ్రమలు 5 సంవత్సరాల్లో ముందుకొచ్చారంటే అది ఆయన మీద నమ్మకం. ఆయన ఒక హామీ ఇస్తారంటే ఆయన వెనక్కి వెళ్ళరని ఆ